అబ్బా కొడుకులు సింగపూర్ ట్రిప్ ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చారంటే మొన్న దావోస్ లో పోయిన పరువే కాకుండా ఈ రోజు సింగపూర్ లో కూడా మన ఆంధ్ర పరువు తీసుకొని వచ్చారు. ఏంట్రా స్వామి వీళ్ళిద్దరు తెచ్చిన పెట్టుబడులు అంటే ఒక్క పావలా కూడా తీసుకురాలా. వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు మా తాత మాట్లాడే ఒక ఊత పదం గుర్తొస్తుంది. ఆయన ఇప్పుడు లేరనుకోండి. చంద్రబాబు నారా లోకేష్ సింగపూర్కి వెళ్ళి ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చారని నన్ను ఎవరన్నా అడిగితే వాళ్ళిద్దరు తెచ్చింది మా తాత గోస్ అంట. అంతకు మించి వాళ్ళు ఒక్క రూపాయి తీసుకురాలా. చంద్రబాబు నారా లోకేష్ సింగపూర్కి వెళ్ళి మీరు అక్కడ పొడిచింది, ఇక్కడ మాత్రం మీ పచ్చ మీడియా మాత్రం మా బాబు గారు నారా లోకేష్ గారు ఇద్దరు వెళ్ళిపోతున్నారు, సింగపూర్లో పెట్టుబడులు లక్షల కోట్లు తెచ్చిపోతున్నారన్నారు. ఇంకా నయం, మీరిద్దరూ థాయిలాండ్ బ్యాంకాక్ వెళ్ళి అక్కడి నుంచి కూడా పెట్టుబడులు తీసుకొని వస్తానని చెప్పాల. లేదంటే ఈ పచ్చ మీడియా వాళ్ళు అక్కడి నుంచి కూడా వీళ్ళిద్దరూ పెట్టుబడులు తెచ్చేస్తున్నారు, ఆంధ్రాకి మీరు రెడీగా ఉండండి, యువత ఉద్యోగాలు తెచ్చేస్తారంటారేమో. అట్లా తయారు చేసేస్తున్నావు చంద్ర. ఇలా పెట్టుబడులు తీసుకొని వస్తానని చెప్పి మా ప్రజల సొమ్ముతో నువ్వు జల్సాలు చేస్తున్నావు చంద్రబాబు. ఎందుకు నీకు ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్పేదానికి? లేదు నేను సీఎంగా గెలిచాను, కొన్ని రోజులు జల్సా చేసి వస్తానంటే మేము కానీ కాదంటామా? మా డబ్బే గది నువ్వు స్పెషల్ ఫ్లైట్లకి వేసుకొని పోతున్నావు. కాకపోతే ఎందుకు ఈ విధంగా మా కాస్ట్ చూపించడం? అక్కడి నుంచి ఏదో నేను పెట్టుబడులు తెచ్చేస్తాను, యువత రెడీగా ఉండండి, ఉద్యోగంలో దిగిండి, లక్షలు లక్షలు సంపాదించేసింది, సాఫ్ట్వేర్ అయిపోండి అని. ఎందుకు చంద్రబాబు ఈ మాటలన్నీ? అసలు సింగపూర్లో వీళ్ళిద్దరూ 4 రోజులుండి పొడిచింది ఏంటంటే, మొదటి రోజేమో నన్ను జైల్లో పెట్టినప్పుడు 70, 80, 90 దేశాలు నాకు మద్దతుగా నిలిచాయి. మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఒక వ్యక్తి చనిపోతేనే మర్చిపోతున్నారు, అలాంటిది మీరు నా విషయంలో పోరాటం చేసింది నేను ఈ జీవితాంతం మర్చిపోలేదని చంద్రబాబు అంటే, నారా లోకేష్ ఏమో మన తెలుగువాడు గర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నాడంటే అందుకు కారణం మన బాబు గారే అన్నాడు. సిగరెట్లు మానేయాలంటే సింగపూర్కి వెళ్ళాలన్నాడు. అక్కడ క్యాబ్ డ్రైవర్లు కూడా టిప్ ఇచ్చినా తీసుకోరంట, అంత నిజాయితీగా ఉంటారంట. ఇది అవసరమా చంద్రబాబు మాకు చెప్పడం? నువ్వు వెళ్ళిన పని ఏంది, చేసే పని ఏంది? ఈయనంట 2 గంటల పాటు సింగపూర్ అంతా నడిచి 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 బాగా తిరిగి చూశాడంట. పొద్దున 8కి మొదలు పెడితే మీటింగ్లు రాత్రి 11 దాకా మీటింగ్లు పెడతానే ఉండేవాడంట. అంటే ఆంధ్ర కోసం పెట్టుబడులు అంత శ్రమించేశాడు సింగపూర్లో ఈయన. అక్కడున్న పోర్ట్లు, ఐటీ కంపెనీలు, ఏఐ టెక్నాలజీలు అన్నీ ఒకటేసారి, ఇంకా మనం మళ్ళీ సింగపూర్కి వెళ్ళేదానికి అవకాశం లేకుండా అన్నీ ఒకేసారి తీసుకొని వచ్చేద్దామని ఈయన ప్లాన్ వేసాడంట. చంద్రబాబు ఈ సొల్లు మాటలు మాకు ఇంకెన్ని రోజులు చెప్తావు? ఈ డబ్బా మాటలు ఎందుకు? అసలు మీరు సింగపూర్ పోయి తెచ్చింది ఏంటి? మా తాత గోచి తప్ప. సరే సింగపూర్ ట్రిప్ 4 రోజులు ఎంజాయ్ చేసేసి అబ్బా కొడుకు ఇద్దరు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసారు. అక్కడ ఒక రిపోర్టర్ అడిగాడు, సార్ సింగపూర్ నుంచి ఎంత పెట్టుబడులు తీసుకొని వచ్చారంటే ఓడెవడో మెయిల్ పెట్టాడంట. ఆ మెయిల్ పెట్టడం వల్ల లక్షల కోట్లు పెట్టుబడులు ఆగిపోయాయంట ఆంధ్రాకి. ఇది చేసింది కూడా జగనేనంట. జగన్ వల్ల పెట్టుబడులు రావడం లేదంట. అంటే వీళ్ళిద్దరు పోయి తేలాక కాదు, జగన్ వల్ల రాలేకపోతుందంట. అంటే మీరిద్దరుండే దేనికి సిగ్గన్నా ఉండాలి ఆ మాట చెప్పేదానికి. వాడెవడో మెయిల్ పెడితే పెట్టుబడులు ఆగిపోతాయా? అంటే వాడు అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ గురించి ఏమన్నా ఆ మెయిల్లో పెట్టాడా నారా లోకేష్? వాడు మెయిల్ పెట్టాడు సరే, నువ్వు ఐటీ మినిస్టర్గా అక్కడ ఏం చేసావు? లేదా నువ్వు చేయలేకపోయావు, చిన్నపిల్లడు అనుకో. మన 40 ఇయర్స్ ఇండస్ట్రీ కూడా నీ పక్కనే ఉన్నాడు కదా. అప్పుడప్పుడు నువ్వు చెప్తుంటావు కదా, ఆంధ్ర హ్యాస్ మిస్టర్ నాయుడు, సిబిఎన్ ఈజ్ ఏ బ్రాండ్ టు ఆంధ్రప్రదేశ్ అని. మన చంద్రబాబుకి చెప్పచ్చు కదా, బాబు ఒక 5 గంటలు కూర్చొని పెట్టేసి వాళ్ళని ప్రెజెంటేషన్ ఇచ్చేసి దెబ్బకి వాళ్ళు లేచి చప్పట్లు కొట్టేసి సెన్స్లెస్ మిస్టర్ బాబు, మైండ్ బ్లూడింగ్ మిస్టర్ బాబు అనేసి చంద్రబాబుని పొగిడేవాళ్ళు. మేము పెడితే ఆంధ్రాలోనే పెట్టుబడులు పెడతాం, ఇలాంటి ప్రెజెంటేషన్ నేను ఎక్కడ వినలేదని చెప్పుంటారు కదా. మీ చంద్రబాబు చేత ప్రెజెంటేషన్ సింగపూర్ వాళ్ళకి ఇప్పించుంటే నేను చెప్పనా సింగపూర్ వాళ్ళు ఎందుకు చిల్లి గవ్వగౌడ ఇలేదని? మీ ఇద్దరు మొహాలను చూశారు, మీ దొంగ మొహాలను చూసి వీళ్ళ చేతిలో మనం ఇరుక్కుంటే ఖచ్చితంగా మోసపోతామని మీకు చిల్లి గవ్వగౌడ ఇలా. మీరు దాన్ని సైడ్ చేసేసి జగన్ మీద బురద జాలాలని చూస్తావా నారా లోకేష్? అసలు నిన్ను రూపాయికి భూమి ఎవడు ఇమ్మన్నాడు? టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీకి రూపాయికి భూమి ఎందుకు ఇచ్చావు? నువ్వు రూపాయికి భూమి ఇస్తే వాడు మనకి జాబ్ ఇస్తాడా? ఆంధ్ర వాడికి టాలెంట్ ని చూసే కదా వాడు జాబ్ ఇస్తాడు. అసలు టాటా గ్రూప్స్ అన్ని నీ చంద్రబాబు గవర్నమెంట్ కన్నా 1000 టైమ్స్ బెటర్. వాళ్ళు మీలాగా స్కాములు మోసాలు చేయరు. వాళ్ళే సంపాదించిందంతా ప్రజలకి డొనేట్ చేస్తుంటే నువ్వు వాళ్ళకి రూపాయి భూమి ఇచ్చి పెద్ద వీరుడు అని చెప్తున్నావు. అసలు రతన్ టాటా గారిని బతుకునుంటే మిమ్మల్ని ఎట్ట కొట్టేవాడంటే అట్ట కొట్టేవాడు. నేను సంపాదించిందే ప్రజలకు ఇస్తుంటే నువ్వేంట్రా నాకు రూపాయికి భూమి ఇచ్చేదని. టీసీఎస్కి సరే రూపాయికి భూమి ఇచ్చావుకో పర్వాలేదు, పెద్ద కంపెనీ, మంచి ఎథిక్స్ ఉన్న కంపెనీ, మంచి మోరల్ వాల్యూస్ ఉన్న కంపెనీ, దానికి ఇచ్చినా మేమేమి అబ్జెక్షన్ చేసింది లేదు. కానీ నువ్వు
టీసీఎస్కి రూపాయికి ఇచ్చిందే చూపించి ఉల్ఫా కంపెనీలకంతా రూపాయికే భూములు ఇచ్చేద్దామని చూసావు కదా, దాని గురించి నువ్వు ఎందుకు ఎత్తటం లేదు? మాటకొస్తే టీసీఎస్కి అడ్డుపడుతున్నారు అంటున్నావే కానీ వెనక ఇచ్చిన ఉల్ఫా కంపెనీల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? నువ్వు నీ బినామీలు కలిసి గవర్నమెంట్ ల్యాండ్ రూపాయలకే కోట్లు విలువ చేసే గవర్నమెంట్ భూమి తేరకు దొబ్బాలని చూశారు కదా వెనక నుంచి, అందుకు అడ్డుపడ్డావని నీకు జగన్ అంటే కోపమన్నారా లోకేష్? ఇంకొకసారి టీసీఎస్ గురించి పక్కన పెట్టమ్మ బొమ్మ, ఆ ఉల్ఫా కంపెనీలకి ఎందుకు రూపాయికే భూమి ఇచ్చావో దానికి కూడా సమాధానం చెప్పమ్మా లోకేష్ అన్న. నువ్వు పెట్టుబడులు తీసుకొని వస్తే తీసుకురాలేకపోతే అన్ని మూసుకొని గమ్ముగా ఉండు, కానీ నువ్వు మాత్రం పెట్టుబడులు తీసుకురాలేక దీన్ని డైవర్ట్ చేయాలని జగన్ ఫ్యామిలీ మీదకి వస్తున్నావు. తల్లి చెల్లి మీద కేసు పెట్టి అవమానించాడు అంటున్నావే, అసలు ఈ కేసుకి కారణం నీకు తెలుసు కదా, ఆ మ్యాటర్ ఎందుకు చెప్పటం లేదు? అసలు నిజం కూడా చెప్పాలమ్మా లోకేష్ అన్న. ఇలాగా టాపిక్ డైవర్ట్ చేయనట్టుకి అమ్మ సెంటిమెంట్ వాడేస్తే కుదరదు, నీ వెనకుండేది కూడా చెప్పాలమ్మా. అసలు తల్లి మీద చెల్లి మీద కేసు ఎందుకు పెడతారో నేను చెప్తాను వినమ్మా లోకేష్ అమ్మ. తండ్రి ఆస్తి ఇద్దరు పంచుకున్నారు. మా అక్క షర్మిలక్క తెలివితేటల వల్ల పెద్ద బిజినెస్లు చేసి పోగొట్టుకుంది. సరేలే చెల్లే కదా, ఆస్తి శాశ్వతం కాదు, మనం సంపాదించిన దాంట్లో కొద్దిగా ఇద్దామని జగన్ అనుకున్నాడు. తాను సంపాదించిన దాంట్లో 40-50% బాండ్లు షేర్లు రాసిచ్చారు మా షర్మిలక్కకి. కానీ ఇచ్చే ముందు ఒక మాట చెప్పాడు, చెల్లి ఇవన్నీ కోర్టు కేసులో ఉన్నాయి, రేపు కోర్టు కేసులన్నీ తీరాక ఇందులో ఎంత ప్రాఫిట్ వస్తే అంత నువ్వే తీసుకో, నాకేం వద్దని రూల్ పెట్టి మరి జగన్ ఇస్తే, కానీ మా షర్మిలక్కకి డబ్బు దాహం పదవి దాహం బాగా పుట్టింది. అప్పుడే చంద్రబాబు లాంటి ఒక మేధావి ఆమెకి ఒక ఐడియా ఇచ్చాడు, నువ్వు షేర్లు అమ్మేసుకో అమ్మా, నీకు కావాలంటే మా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఇది మహిళలకి చాలా విలువిచ్చే పార్టీ మా తెలుగుదేశం పార్టీ అని షర్మిలక్కని ఎక్కేశాడు. షర్మిలక్కకి ఏం తెలుసు ఈ చంద్రబాబు నక్క తెలివితేటలు? ఆ కోర్టులో ఉన్న ఆస్తులు బాండ్లు షేర్లు అవన్నీ అమ్మేస్తే జగన్ని జైలుకి పంపించేద్దామని మన ఫాక్స్ బాబు తెలివితేటలు. ఈ తెలివితేటలు మా అక్క అసలు కనిపెట్టలేకపోయింది. అక్క కూడా ఈయన చంద్రబాబు ఏదో నా మంచికి చెప్పేస్తున్నాడని షేర్లు అమ్మాలని ప్లాన్ చేసి దొంగ పేపర్లు కూడా తయారు చేసేసింది. ఆ తర్వాత మా షర్మిలక్కకి అర్థమైంది, నేను చేసేది తప్పు కదా, ఈ పేపర్లు ఈ షేర్లు అమ్మేస్తే ఇప్పుడు మా జగనన్న జైలుకి వెళ్తాడని షర్మిలక్కకి అర్థమయ్యి మన చంద్రబాబు కాడికి పోయి, బాబు నువ్వు చెప్తే నేను ఇలా చేసేసాను, ఇది చేస్తే తప్పు అంటే అప్పుడు మన ఫాక్స్ బాబు ఏం చెప్పాడో తెలుసా, అది కూడా నీ మంచికేనమ్మా, నెక్స్ట్ నువ్వు సీఎం అవ్వచ్చు, ఆస్తి అంతా నీదే అని మన ఫాక్స్ బాబు ఇంకొంత బెస్ట్ ఐడియా ఇచ్చాడు. జగన్కి ఈ ఫాక్స్ బాబు మా షర్మిలక్క ఆడే నాటకం తెలిసిపోయి సింపుల్గా వీళ్ళు నాకు తెలియకుండా నా చెల్లి ఈ షేర్లు అమ్మేస్తుంది, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదని కోర్టులో కేసేసారు. ఆ కేసు జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా వచ్చింది. అంటే వాళ్ళిద్దరు చేసిన తప్పు జగన్దే కరెక్ట్ అని ఇస్తే దాన్ని మేము సాక్షి మీడియాలో ప్రొజెక్ట్ చేస్తుంటే తల్లి మీద చెల్లి మీద కేసు గెలిచి గర్వపడుతున్నాడని సింపతి కొట్టుతున్నావే చిన్నబాబు, నీకేమన్నా బుద్ధి ఉందా? తల్లి చెల్లిని విడదీయాలనుకున్నది నీ చంద్రబాబు లోకేష్ బాబు. మీ బాబు మన చంద్రబాబు ఒక కుటుంబంలోనే చిచ్చు పెట్టాలని చూశాడయ్యా లోకేష్ అన్న, ఒక కుటుంబాన్నే నాశనం చేయాలని చూశాడు. మీ జీవితంలో ఎప్పుడైనా ఎవరికైనా మంచి చేసింది ఉందా? ఇలాగా పక్కనోడు కుటుంబంలో చిచ్చులు పెట్టాలని చూసావు కదా చంద్రబాబు. ఒక కుటుంబాన్నే నువ్వు 2 ముక్కలుగా విడదీసేసావు. ఈ పాపం నీకు ఊరికే పోతుంది అనుకుంటున్నావా చంద్రబాబు నువ్వు చేసే పనులన్నీ? కానీ ఈ లోకేష్ బాబు ఏమీ తెలియనట్టు దీన్ని సెంటిమెంట్ చేసి ప్రజల్లో ఇంకొంత బాధని రేగొట్టాలని చూస్తున్నాడు. అయ్యా లోకేష్, మీ నాయన్ని అడుగు, నానా తాత అధికారంలో ఉన్నప్పుడు నిన్ను పార్టీ నుంచి ఎందుకు డిస్మిస్ చేయాలని ఒక లెటర్ రాశాడని మీ నాయన్ని అడిగయ్యా లోకేష్. లేదా మళ్ళీ మీ నాయన్ని అడుగు, నాన్న తాత సీఎంగా ఉన్నప్పుడు తాత మీద చెప్పులు ఎందుకు వేయించావు నాన్న, అది తప్పు కదా నాన్న అని దీని గురించి అడుగు నాన్న లోకేష్ మీ నాయన్ని. లేకపోతే నీకు మరీ కుటుంబం మీద అంత జాలుగుంటే మీ మామని అడుగు బాలయ్యని, మావయ్య తుపాకీతో కాల్చావు, సరే బయటకు ఎలాగ వచ్చేసావు అని కూడా అడుగు నాన్న లోకేష్. ఫ్యామిలీని రాజకీయంలో లాగింది ముందు మీ నాన్నే లోకేష్ అన్న. ఇలాంటి నీచంగా దిగజారిపోయే పనులన్నీ
ముందు స్టార్ట్ చేసేది మన చంద్రబాబే. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు పక్కనోడి మీద తోసేసి ఈయన కళ్ళు మూసుకొని పాలు తాగేసిన పిల్లిలాగా నన్ను ఎవడు చూడలేదని అనుకుంటా ఉంటాడు మన చంద్రబాబు గారు. ఇంకా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా ఎన్నో చెప్పగలుగుతాను లోకేష్ అన్న, కానీ చెప్పడం నా పద్ధతి కాదు. ఎందుకంటే నేను మరీ అంత నీచుని కాదు. కాబట్టి నువ్వు కూడా ఏదన్నా చేసావంటే చెయ్యి, చేయలేదంటే చెయ్యి అని ఒప్పుకో. కానీ దాన్ని మళ్ళీ జగన్ మీదకి ఒక బురద జల్లడానికి కానీ ట్రై చేసావంటే ఈసారి మాత్రం ఇంకా ఘోరంగా చెప్పాల్సి వస్తుంది.